సభ్యత్వం లేని కొండా సుస్మిత పటేల్ గురించి ప్రభుత్వంలో కార్పొరేషన్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు మాట్లాడొచ్చా? అంటే లేదు కదా, ఆమె ముఖ్యమంత్రిని అన్నది. ఎవరైనా కింద స్థాయి వాళ్ళనంటే మేమెందుకు చెల్లిస్తాం, మేమెందుకు మాట్లాడతాము? ఆమె సభ్యత్వం లేకపోవటం వల్లనే మేము మాట్లాడుతున్నాం. ఈరోజు సభ్యత్వం ఉంటే ఆమెకు రైట్ ఉంది, మాట్లాడే హక్కు ఉంది అనేది మేము కూడా సైలెంట్గా కూర్చుంటుంటాం. ఆమెకు పార్టీ గురించి మాట్లాడే హక్కే లేదు. పార్టీ సభ్యత్వం లేనటువంటి వ్యక్తి నువ్వు కార్పొరేషన్ చైర్మన్ అంటున్నావు. అంతకన్నా ముందు వాళ్ళ అమ్మ మంత్రి కూడా కదా. ఆ మంత్రి కూతురు మాట్లాడితే డెఫినెట్గా అది వైరల్ అవుతుంది. మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారు. మరి మీరు ప్రశ్నిస్తున్నారు కదా నన్ను పట్టుకొని, మరి నేను జవాబు చెప్పాలా వద్దా? తప్పించుకొని పోతే మీ పార్టీలో జరిగినటువంటి విషయాన్ని మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. వేరే పార్టీ వాళ్ళు అయితే మీరు అడగకుంటారా, మాట్లాడకుంటారా, సవాల్ చేయకుంటారా అంటాడు. ఎవరైనా అంతే. మాకు ఫస్ట్ పార్టీ, దాని తర్వాతనే వ్యక్తుల్ని పూజించము, పార్టీని గౌరవిస్తాము. మా పార్టీ కాంగ్రెస్ పార్టీ లైన్ మేము ఎవరం కూడా తప్పము. ఎంత పెద్ద స్థాయి వాడైనా సరే పార్టీని వ్యతిరేకించినా, ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మాట్లాడినా, ముఖ్యమంత్రిని ఎవరైనా ఏకవచనంతో పిలిచినా, ముఖ్యమంత్రి విషయంలో అబద్ధాల మాటలు మాట్లాడినా మా లైన్ మేము చైర్మన్ అయినా సరే, కార్యకర్త అయినా సరే, ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ. కానీ స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి అందరి మీద అడ్డగోలుగా మాట్లాడితే మేము పార్టీ లైన్లో మేము ఊరుకోం. బీసీ కార్డు వాడుతుంది సుస్మిత ఫ్యామిలీ అంటూ కూడా మీరు మాట్లాడారు. లేదు ఇంత ఏదైనా వస్తే మాట్లాడతాను కూడా ప్రెస్ మీట్ రెండు కూడా చెప్పినాం కదా, రెండు కూడా చెప్పినాం. బీసీ కార్డు వేసుకొని అడగడం కాదు, బీసీ కార్డు వేసుకొని పని చేయండి అని అంటున్నాం. అయితే క్రమశిక్షణ చర్యలు అందరి పట్ల ఎట్లా ఉంటాయి? కోమటిరెడ్డి రాజగోపాల్ ఎందుకు ఇంతవరకు స్పందించలేదు? ఎవరు మాట్లాడలేదని అందరం మాట్లాడినాం. గుర్తుంచుకోవాలి, మీరు కూడా మా వీడియోలు చూసుకోండి, గుర్తుంచండి. అందరి మీద మాట్లాడినాం. కానీ ఆయన పార్టీని ఎప్పుడు తిట్టలేదుగా. పార్టీని తిట్టిన వాళ్ళ మీద మాట్లాడతాము. ఆయన కొన్ని డిఫరెంట్ లైన్లలో మాట్లాడతాడు. ఆ డిఫరెంట్ లైన్లకి ఆన్సర్ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు. ఈరోజు ఒక మహిళగా తన సభ్యత్వం లేనటువంటి వ్యక్తి, ఆయన ఎమ్మెల్యే, వారి స్థాయికి మాట్లాడే వాళ్ళు ఆల్రెడీ మాట్లాడింది. షోకాజ్ నోటీసులు కూడా పంపించారు గతంలో, మీరు గుర్తుంచుకోవాలి. అట్లా ఎవరిని కూడా ఉపేక్షించదు, ఎవ్వరికి కూడా ఒప్పుకోదు పార్టీ. మేము ఒప్పుకోము, మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నేతలు కాదు, కార్యకర్తలు కూడా ఒప్పుకోరు. మా దగ్గర స్వేచ్ఛ ఉంది, విచ్చలవిడి స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ ఉంది కానీ విచ్చలవిడి స్వేచ్ఛ లేదు. కాబట్టి మేము అనేది ఆమెకి మేమేం విజ్ఞప్తి అనము, మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి మాటలు మళ్ళోసారి రిపీట్ అయితే మాత్రం ఊరుకునేది లేదు. సురేఖక్క మొహం చూసి ఇప్పటివరకు మీకు గౌరవంగా ఇంకా మీకు అనే మాట్లాడుతున్నావు. చిన్నపిల్ల చేష్టలు పోనట్టున్నది, ఇంకా చైల్డిష్ వేషాలు వేస్తున్నావు. నువ్వు మైండ్ మెచ్యూర్డ్ అయినాక నువ్వు వచ్చి రాజకీయాల గురించో ఇంకొకరి గురించో మాట్లాడితే బాగుంటుంది. అక్క మంత్రివర్గంలో ఉన్నది, క్యాబినెట్లో ఉన్నది, ముఖ్యమంత్రి పక్కన ఉండేటటువంటి వ్యక్తి. మొన్న రేవంత్ అన్న కూడా పరకాలలో మాట్లాడినటువంటి మాటలు 2 మాటలు గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ తన బిడ్డకు ఎంపీ పదవి ఇచ్చిండు, నేను సురేఖక్కకి సీతక్కకి మంత్రి పదవిని ఇచ్చిన అని చెప్పిండు. అంత గౌరవంగా రేవంత్ అన్న పిలిస్తే రేవంత్ అన్నను తను ఇష్టం వచ్చినట్ల తన తల్లి మంత్రి మండలిలో ఉన్నది అయినా కూడా ఆ గౌరవాన్ని కాపాడకుండా రేవంత్ అన్నని ఇష్టం వచ్చినట్ల మాట్లాడితే మాత్రం మేము క్షమించము. ముఖ్యమంత్రిని అన్నారు, ప్రభుత్వాన్ని తిట్టిండ్రు, ప్రజల్ని మా పార్టీని తిట్టింది కాబట్టి బరాబర్ మా లైన్లో మేము మాట్లాడుతాం. ఒక పక్క సున్నితంగా సురేఖక్క అంటారు, మీ మంత్రి అంటారు, మరి ఆమెకి షోకాజ్ నోటీస్ వచ్చింది, ఆమె ఎవరిని ఇస్తారు? ఇంత లోపల మీరు ఎందుకు ఉలికి పడాల్సిన అవసరం వచ్చింది? ఉలికి ఎందుకు పడ్డాం మేము అంటే నిన్న కాదు నిన్న జరిగిన తర్వాత కూడా ఉలికి పడాల్సి వచ్చింది. ఇది ఉలికి కాదమ్మా, ఇది ఉనికి గురించి మాట్లాడాలి. తను కూడా వేరే పార్టీలు పోయి వచ్చింది కదా. రేవంత్ అన్నకు పచ్చ జెండాలు అవి ఇవి అనడం కరెక్టేనా? తప్పు కదా. అంటే ఎన్నో పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ ఇమిడ్చుకొని అందరికీ టికెట్లు ఇచ్చింది, అందరితో పని చేయించుకున్నది, అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తుంది. కాంగ్రెస్లో మాత్రమే సాధ్యమయ్యేది. మేము ఉలికి పడేటంత సినిమా సితారా ఉండదు. ఒకసారి తప్పు చేస్తే కూడా ఇంటికి వచ్చి మాట్లాడితే అన్నీ సర్దుకొని పోయి వదిలేసిండ్రు రేవంత్ అన్న. చిన్నపిల్ల కాబట్టి ఎక్స్క్యూజ్ చేసిండు. అంతా ఆ రోజు మాట్లాడి ఇంటి దగ్గర ప్రెస్ మీడియా అన్నీ వస్తే కూడా అన్న ఎప్పుడు కూడా బయట వచ్చి రేవంత్ అన్న ఇట్లా మాట్లాడిండ్రు అని ఖండించలేదు. ఎక్కడ కూడా ఒక లైన్ క్రాస్ అవ్వలేదు. ఇప్పుడు రెండోసారి మళ్ళీ ఒకసారి ఊరుకున్నాం కదా అని చెప్పి రెండోసారి రెచ్చిపోయి మూడోసారి కూడా మళ్ళీ మాట్లాడితే మాకేం వాల్యూ ఉన్నట్టు, మా పార్టీకి ఏం వాల్యూ ఉన్నట్టు? సురేఖక్క అనే దాని మీద మాకు గౌరవం అతిగా ఉన్నది. కానీ గౌరవాన్ని మేమందరం గౌరవిస్తున్నాం కాబట్టి ఆమె బిడ్డ ఎట్లా అంటే అట్లా మాట్లాడితే పార్టీ ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి? సుస్మిత వాక్యం ఈ ఇంత పెద్ద ఎత్తున మీరందరూ విమర్శిస్తారు. కానీ ఇదేనంతర కారణం మీ సీఎం రేవంత్ రెడ్డి 3 ఏళ్లలో ఎలక్షన్ ఉంటాయి, డీలిమిటెడ్ 3 ఏళ్ళు లేకపోతే 2 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడే ఎందుకు ప్రకటించాలి? మంట ఎందుకు పెట్టి మంట ఎందుకు పెడతాడు? సిట్టింగ్ ఎమ్మెల్యే, మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. బహిర్గతంగా వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తున్నాం ఎప్పటి నుంచో చెప్తుంది కదా. ఆమె చెప్తున్నది అంటే పని ఎందుకు చేస్తలేదు? మరి కాంగ్రెస్ సభ్యత్వం ఎందుకు తీసుకోలేదు? నేను అడిగేదానికి ఆమె దగ్గర ఆన్సర్లు ఉంటే ఇవన్నీ క్వశ్చన్స్ మీరు అడిగేదానికి ఆమెనే చెప్తుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్లో ఎడ పని చేసింది ఇప్పటిదాకా? పోనీ వాళ్ళ అమ్మ పోటీ చేస్తే వాళ్ళ అమ్మ కోసం పనిచేసి ఉండొచ్చు, కానీ పార్టీ కోసం సపరేట్గా పని చేయలేదు కదా. మరి పరకాలలో పని చేసుకోవాలి. పోయి 4 అంతస్తుల భవనం ఉంది అంటున్నావు కదా, ఆడ పని చేయాలి. వద్దనమ్మా మేమేమన్నా పని చేసి రేపు పొద్దున
ఇంకా 2 ఏళ్ళు ఎన్నికల్ని, 2 ఏళ్ళు 26, 27 నెలలు ఉన్నాయి ఎన్నికలు, అప్పుడు మాట్లాడుకోవచ్చు. అప్పుడు పోయి మాట్లాడు. నేను ఇందాక వినండి నేను ఇందాకనే చెప్పిన, మీకు ఏఐసిసి పరిచయం ఉన్నది, రాహుల్ గాంధీతో డైరెక్ట్ ఉంటుంది, ఖర్గేతో డైరెక్ట్ ఉంటుంది, సోనియా గాంధీతో డైరెక్ట్ ఉంటుంది. రేవంత్ అన్న అన్నంత మాత్రం టికెట్లు ఇష్యూ అయిపోతాయా? మా దగ్గర లేదు వినాలే మా దగ్గర ఒక అధిష్టానం ఉంటుంది, సీఎంకు ఉంటుంది. సీఎంకు నిన్ను అనౌన్స్ చేయడం కూడా ఎంత రైట్ ఉందో అధిష్టానం మాట వినడానికి కూడా అంతే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి రేపు పొద్దున ఒక అక్కడ మహిళా రిజర్వేషన్ వచ్చింది అనుకో, ఇవ్వాల్సి వస్తుంది కదా, తప్పదు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడిప్పుడే ఎందుకు ఉలికిపడు? 2 ఏళ్ళు ఉన్నది ఇంకా ఎన్నికలు, ఇప్పుడే ఎందుకు ఎగిరినావు నువ్వు? పోనీ వేరే వాళ్ళ విషయాల్లో మాట్లాడినావు, ఎంతసేపు నీ గురించే, సొంత డబ్బా కట్టుకోవడం, సొంత గురించే మాట్లాడడం. నేనేమంటున్నా, ఆమెకు టికెట్ రావద్దని మేము ఎవరమో అనము, ఒక ఆడపిల్లగా ఎంకరేజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మన పార్టీని గౌరవించకపోతే, నువ్వు పార్టీ సభ్యత్వం లేదని మాట్లాడితే మేము ఊరుకోం. ఒక కొండా సురేఖ బిడ్డ అని మాత్రమే ఈ విధంగా మర్యాదిస్తున్నాము. అవతల పార్టీ వాడు కనుక ఇట్లనే మాట్లాడింటే చాలా వేరే రకంగా హెచ్చరికలు ఉంటుండే. సుష్మిత గారికి సభ్యత్వం లేదని కూడా మాట్లాడుతున్నారు. అదే విషయంలో పార్టీలో సంబంధం లేని ఆమె మాటల గురించి కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రికి నోటీసులు ఇవ్వడాన్ని ఎట్లా చూస్తారు? మరి ఆమె బిడ్డనే కదా, సభ్యత్వం ఉంటే ఆమెకే లేదు. వినండి మాట్లాడలేదంటే మరి రేపు పొద్దున తన బిడ్డను తన కంట్రోల్లో పెట్టుకోవాల్సింది అవసరం ఉంది కదా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. బట్ నేనేమంటున్నా, ఆమెకు సభ్యత్వం ఉంటే ఆమెకే నోటీసులు పోతుండే, సభ్యత్వం లేదు కాబట్టి సురేఖకి ఇచ్చినాము. వచ్చి బిడ్డ గురించి ఎక్స్ప్లెనేషన్ మరి ఆమె ఏం చెప్తుందో వినాల్సినటువంటి అవసరం. ఎవరికి ఇవ్వాలి? సభ్యత్వం లేనటువంటి వ్యక్తి అయినా మంత్రి బిడ్డ కాబట్టి మాట్లాడిందని వదిలేసేయాలనా? కేసులు ఎందుకు పెడతారు? పార్టీలో జరిగినటువంటి విషయాలు పార్టీలోనే దానికి చర్యలు తీసుకుంటారు. మాకు ఒక క్రమశిక్షణ కమిటీ ఉన్నది, వాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడతారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అప్పుడు ఒకవేళ కనుక సురేఖకి ఎక్స్ప్లెనేషన్ ఇయ్యని పక్షంలో ఫర్దర్ వేరే ఉంటుంది. కానీ ముందే మీరు పోలీస్ స్టేషన్ పోవాలి, కంప్లైంట్ ఇవ్వాలి. పొలిటికల్గా జరిగిన ఇష్యూలనే పోలీస్ స్టేషన్లు పోతారా? అన్ని చోట్ల పోరు కదా. రేవంత్ రెడ్డి వచ్చే ఎలక్షన్ లో టికెట్ ఇవ్వకపోయినా నేను ఇండిపెండెంట్ గెలిచి మరి నేనేమంటున్నా, వెనకాల బ్యానర్ ఎందుకు కాంగ్రెస్ పెట్టుకున్నావు? ఇప్పుడే ఇండిపెండెంట్ బ్యానర్ నీదే, సుష్మిత పటేల్ అని ఒక పెద్ద బ్యానర్ పెట్టుకుని అయిపోయిండే కదా. మరి పార్టీదేమో బ్యానర్ ఆయే, రేవంత్ అన్న ఫోటో ఉండే, అందరిది ఉండే. అలా మళ్ళీ రేవంత్ అన్నని తిట్టబడుతుంది. నువ్వు స్వచ్ఛందంగా నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయి. నేను కూడా ఒక ఆడపిల్లగా నేను కూడా అంగీకరిస్తా, ఒక ఆడపిల్లగా ఎంకరేజ్ చేస్తా. కానీ నువ్వు పార్టీలో అమ్మ ఉన్నప్పుడు నువ్వు ఆ పార్టీ అమ్మ బిడ్డవై నువ్వు ఎట్లా మాట్లాడుతావు పార్టీ గురించి? ఇవ్వకపోతే పోటీ చేయి. అప్పుడెందుకు ఇప్పుడే పోటీ చేస్తా అన్నావు కదరా, పోటీ చేయి. కానీ నీకోసం ఆయన రాజీనామా చేపిస్తారా? దానికి సమయము, సందర్భము, అవకాశం లేదా? ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్లు అట్లా మాట్లాడితే అయిపోతుందా? కూతురు కాబట్టి నోటీసులు ఇచ్చారు కదా అన్నారు. కొండలరెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణల మీద కానీ ఎవరు వచ్చారు? 200 కోట్ల మీద వచ్చినటువంటి ఆరోపణల మీద కానీ ఎవరు ఆరోపణలు చేసిండ్రు? ముఖ్యమంత్రికి ఎవరు ఆరోపణలు చేసిండ్రు? అవి ప్రతిపక్షాలు చేస్తున్నాయి కదా. ఎవరు ప్రతిపక్షాలు? కూడా చూపించారు కదా. ఎవరు చూపించారు? క్రిషాంక్ లాంటి వాళ్ళు చూపించారు. లేదు, సో కేటీఆర్ మాట్లాడిన మాటలకి 200 కోట్లకి ఏం ఆధారాలు చూపించారు? చూపియాలన్నా. అవి మస్తు పట్టుకొని మాట్లాడతారు. దాని మీద ఉన్నటువంటి ఆధారాలు అన్ని ఏవి పడితే అవి మాట్లాడితే ఆధారాలు అవుతాయా? చెప్పండి నాకు. మీరందరూ స్పందిస్తే సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో పెడతా, రచ్చ చేస్తా, ఆధారాలు బయట పెడతా, సుష్మిత అన్నది. మరి ఇప్పుడు మీరు స్పందించారు, రేపు ఆమె ఏమైనా ఆధారాలు బయట పెడితే పెట్టని చూద్దాం, అప్పుడు చూసుకుందాం. దానికి ఆధారాలతో పాటు మేము కూడా మాట్లాడాం. నేను ఇందాకనే చెప్పిన, పార్టీలో ఎవరు తప్పు చేసినా, ముఖ్యమంత్రి అయినా సరే, ఇంకెవరైనా సరే, ఎవరు తప్పు చేసినా కూడా సేమ్ యాక్షన్ ఉంటుంది.